హాయ్ ఆల్, దిస్ ఇస్ కళ్యాణ్ విశ్వనాథ్. వెల్కమ్ టు వీకే వ్లాగ్స్. సో ఇక్కడ మీరు చూసారా, నేను వీకే వ్లాగ్స్ అనేసి నేమ్ చేంజ్ చేశాను వికాశ్వి వరల్డ్ నుంచి. సో ఎందుకు ఏంటనేసి నేను కమింగ్ వీడియోస్లో అనేది మీకు చెప్తాను. సో టైటిల్లో చెప్పినట్టు వికాశ్వి యాక్టివిటీస్ అనమాట. సో వికాశ్వికి 10 months అనమాట. ఇప్పుడు నేను వీడియో చేసినప్పటికి 10 months బేబీ. సో అంతకుముందే తను నేర్చుకుంది చాలా వరకు. సో నేను వీడియో తీయలేదు. సో ఇక్కడ చూడండి, తను పంచ్ ఇవ్వడానికి నేర్పిస్తున్నాను, పంచ్ ఎలా ఇవ్వాలి అనేసి. సో పంచ్ ఇవ్వలేదని చెప్పేసి సరే సో బాయ్ చెప్పు, సో బాయ్ అనేసి చెప్తున్నాను. తను వింటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి బాల్ ఆట. సో ఎంత అంటే బాల్ త్రో చేయంటే త్రో చేస్తుంది, క్యాచ్ ద బాల్ అంటే క్యాచ్ పట్టుకుంటుంది. సో నేను ఇది ఖచ్చితంగా నేర్పించలేదు, ఏదో ఒక 1 or 2 times ఏమో చెప్పానమాట, క్యాచ్ ద బాల్ బేబీ, టేక్ ద బాల్ బేబీ అన్నట్టు. సో తను వింది, అంత కాన్సన్ట్రేషన్గా వినది అనేసి నేనైతే అనుకోలేదు. బట్ ఎస్, తను విని తను నేర్చుకుందనమాట. సో అక్కడ వచ్చేసి బాల్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. సో గో అండ్ టేక్ ద బాల్ అని చెప్పాము. సో వెళ్ళి తను తీసుకుంటుంది అనమాట బాల్. చూడండి, అక్కడ ల్యాప్టాప్ ఉంటే తీసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ వచ్చి హైవే ఇస్తుంది నాకు. ఏంటంటే వికాశ్వి కొన్ని మనం నేర్పించేటివి ఉంటాయి, వాళ్ళు నేర్చుకునేటివి కూడా చాలా ఉంటాయి అన్నమాట. అలా కూడా కొన్ని ఉన్నాయి వికాశ్విలో. ఏంటి అంటే మనం చిన్నవి ఖచ్చితంగా మనం నేర్పిస్తేనే నేర్చుకునేటివి చాలా ఉంటాయి. 100లో 90% మనం నేర్పిస్తేనే నేర్చుకునేటివి కొన్ని ఉంటాయి. అండ్ మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేటివి కొన్ని ఉంటాయి. వాళ్ళుగా నేర్చుకోవడం, చిలిపి పనులు, అల్లరి వేషాలు అన్నీ వాళ్ళుగా నేర్చుకుంటారు కదా. ఇవన్నీ అల్లరి చెయ్యి, ఇలా లాగేసేయి, ఇవన్నీ పక్కకు తీసేసాయి అనేసి మనం నేర్పించాం కదా. సో కొన్ని వాళ్ళు నేర్చుకునేటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఏదైనా సరే నేర్చుకోవడమే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి పని కూడా నేర్చుకోవడమే అవుతుంది. ఎందుకంటే అది ఆ వస్తువుని వాళ్ళు పట్టుకోవడం, పక్కకు తీసి పక్కన పెట్టడం కానీ, తీసుకోవడం కానీ, ప్రతిదీ వాళ్ళు నేర్చుకోవడమే ఉంటుందన్నమాట. సో అలా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే కశ్విలో నేను గమనించినది ఏంటంటే, చూడండి అక్కడ వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది. సో వాళ్ళ డాడీ నోట్లోకి వేలు పెట్టేసి అలా లాగడము, వాళ్ళ డాడీతో అట్లా ఆడుకోవడము. సో అది మనం ఏం చెప్పాము కదా, తను నేర్చుకోవడం అనమాట. అది ఒక ఎంజాయ్ చేస్తుంది తను. సో అలా నేర్చుకొని ఎంజాయ్ చేయడం అనేది. అంటే ఇంకోటి ఏంటంటే, తను చాలా గమనిస్తుంది. మేము ఏదైనా కోపంలో ఉన్నప్పుడు సో మాకు వచ్చి మా ఫేస్ చూసి నవ్వడం కానీ, స్మైల్ చేయడము, మా ఎక్స్ప్రెషన్స్కి తను రియాక్షన్ ఇవ్వడము. సో అలా ఇంకోటి మేము పిలిచేదానికి తను రియాక్ట్ అవ్వడము. సో అలా చాలా చేంజెస్ అనేసి జరిగినాయి. సో అలా అనమాట. సో కిస్ మీ బేబీ అంటే కిస్ ఇస్తుంది. సో అలా చిన్న అనేది ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ప్రతి పిల్లలను ప్రతిదీ ఉండాలి అనేసి అయితే ఏం లేదు. సో కశ్వికి 10 months ఇప్పుడు. సో ఈ 10 monthsలో కశ్వి చాలామంది నడుస్తారు అనేసి అంటారు, చిన్నగా నడుస్తారు. సో ఏదో ఒక సపోర్ట్ తీసుకోవడానికి నడవడానికి ట్రై చేస్తారు అంటారు. సో కశ్వి అయితే నో, అసలు ఆ ట్రయల్ కూడా చేయట్లేదు. మేము ఎంత ట్రై చేస్తున్నా కూడా తను చేయడం లేదనమాట. నడవడానికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వట్లేదు తను. సో అది అనమాట. సో అలా ప్రతిదీ కూడా ప్రతి పిల్లల్లోనూ ప్రతిదీ ఉండాలి అనేది ఏమీ లేదు. చిన్న వర్డ్స్ మాట్లాడతారు అంటారు. సో అదైతే నో. కశ్వి ఏదో చాలా రేర్ కేసులో మాట్లాడింది. సో దానివల్ల నేను భయపడ్డాను, ఏంటి అసలు మాట్లాడరా అనేసి. లేదు, మాట్లాడతారు, కొద్దిగా టైం పడుతుంది అనేసి అన్నారు. సో ఇక్కడ వచ్చేసి మొన్న సంక్రాంతికి భోగి రోజు భోగిపళ్ళు వేస్తారు కదా. సో అది జరుగుతుందన్నమాట. నేను అసలు చేయకూడదు అనుకున్నాను. సో అది ఇక్కడ జరుగుతుంది. సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ తన్నే కూర్చోబెట్టి చేయించాలి అనుకున్నాం, కానీ తను కూర్చోలేదు, అస్సలు సపోర్ట్ చేయలేదు తను. సో ఫైనల్లీ ఇంకా నేను కూర్చొని తను నా మీద కూర్చోబెట్టుకొని చేసామన్నమాట. ఫస్ట్ అయితే నేను చేసేసాను. నెక్స్ట్ విశ్వ చేశాడు. సో విశ్వ తర్వాత వాళ్ళ మమ్మీ గారు. సో అలా ఆ చిన్న క్లిప్ అనేది ఉన్నింది. అది జస్ట్ ఒక 2 minutes అంతే అయిపోయింది అది. సో హడావిడి అంటూ ఏం చేయలేదు, మేము జస్ట్ చిన్నగా అలా చేసేసాము. సో ఎవ్రీ మూమెంట్ అనేది మనం క్యాప్చర్ అనేది ఖచ్చితంగా చేస్తాం కదా, చిన్నగా. సో అలా అనమాట, అది చేసాము అంతే. సో కిడ్స్కి
ప్రతిదీ కూడా మనమే చెప్పాలి. వాళ్ళు ఎవరితో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళే ఎక్కువ వాళ్ళకి గైడ్ చేయాలి. ఏం చెప్పాలి, ఏంటి, ఏం నేర్పించాలి అనేది. మోస్ట్ ఆఫ్ ది నేను కశ్వికి నేను నేర్పించినవి తను నేర్చుకుంది. కొన్ని తనకు తనుగా ఓన్గా నేర్చుకోవడం కూడా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అనిపిస్తే సో షేర్ చేయండి అండ్ వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ గాయ్స్.